యేసుప్రభుల వారిలో పాపం ఉంది అని ఆర్టీఎఫ్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఎంత పరిశుద్ధుడో ఆయన జన్మము కూడా అంతే పరిశుద్ధత అని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరొకసారి అంశంతో మీ ముందుకు వచ్చేసి నేటి ధ్యానం కొరకు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్టు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. పిల్లరా, ఇక్కడ లేఖనము యేసుప్రభుల వారి గురించి చెబుతూ ఉన్నది. ఈనాడు యేసుప్రభుల వారి యొక్క జీవితం విషయంలో, ఆయన జన్మము విషయంలో, ఆయన మానవావతారం ఎత్తిన తరువాత ఆయనలో ఉన్నటువంటి లోపాలను, ఆయనలో లోపాలు ఉన్నాయని, ఆ లోపాలు ఇవేనని చెబుతూ ఆయన దేవుడు కాదని నిరూపించడానికి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే క్రైస్తవ సమాజంలో కూడా కొన్ని రకాలైనటువంటి అపోహలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఏంటివి అపోహలు అంటే, క్రీస్తు యొక్క జన్మము విషయంలో అపోహలు, మరియమ్మ యొక్క కాంట్రిబ్యూషన్ యేసయ్య జన్మలో ఉందని, ఆమె యొక్క రక్తము యేసుప్రభు వారి యొక్క రక్తంలో కలిసిందని, ఆమె పాలు ఇవ్వడం వలన, యేసుప్రభుల వారికి పాలిచ్చి పెంచడం వలన ఆమె యొక్క రక్తము ఆ యొక్క బేబీలోకి, బాలుడుగా ఉన్నటువంటి యేసులోనికి వచ్చాయని, ఆ విధంగా ఆయన మానవుడని, అందుకే చాలా చోట్ల ఏడ్చాడు, చాలా చోట్ల తండ్రి మీద ఆధారపడి నేనేమీ చేయట్లేదు, తండ్రి నా యందు చేస్తున్నాడని, ఇత్యాది ఇత్యాది వచనాలన్నిటినీ వాళ్ళు క్రోడీకరించుకొని వాళ్ళకి అనుకూలమైనటువంటి దుర్బోధనలు చేస్తూ ఉన్నారు. మరికొందరైతే దేవుడు పరిశుద్ధుడే, యేసుప్రభుల వారు దేవుని కుమారుడే అయినప్పటికీ మరియమ్మ గారి యొక్క అండము యొక్క కాంట్రిబ్యూషన్ ఉందని ఈ మధ్య ఒక ఆర్టీఎఫ్ అనే బ్యాచ్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది. సైంటిస్టులు, చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, తత్వశాస్త్రవేత్తలు ఉన్నారు. అయినప్పటికీ చిన్న లాజిక్ ని వాళ్ళు మిస్ అయ్యారు. దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో, దేవుడు పరిశుద్ధుడు, ఆయన జన్మము కూడా అంతే పరిశుద్ధత అని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే మాకు తెలియని విషయాలు వేరే వాళ్ళు చెబితే అది సత్యమైనప్పటికీ అది అసత్యమే అని పలుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సమాధానముగా ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించాడు. పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఎవరి యందు అంటే ఆయన, ఎవరాయన అంటే యేసుప్రభుల వారి యందు ఉండి దేవునికి నీతి అగునట్టు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని ఇక్కడ లేఖనం సెలవిస్తా ఉంది. అయితే ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించడం వలన నేను మాట్లాడాల్సి వస్తున్నది, మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, యేసుప్రభువు వారు పాపముగా చేశాడు అని ఇక్కడ లేఖనము సెలవిస్తా ఉంది. అయితే ఈ ఒక్క లేఖనాన్ని పట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే మరణము వస్తుంది. ఈ ఒక్క లేఖనాన్ని మనం పట్టుకొని వ్యాఖ్యానం చేస్తే మరణమే వస్తుంది తప్ప జీవము రాదు వారిలో. అందుకే కొరింథీయులకు, ఇదే కొరింథీయులకు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. పిల్లారా, బైబిల్లో ఉన్నటువంటి ఏ అక్షరాన్ని పట్టుకొని, ఒక అక్షరాన్ని, ఒక వాక్యాన్ని పట్టుకొని
వ్యాకరణము చేస్తే అది ఏం చేస్తుందంటే చంపేస్తుంది, అక్షరము చంపుతుందంట. కానీ ఆత్మ జీవింపచేస్తుంది. అంటే అక్షరములో ఏమున్నది? ఆత్మ దాగి ఉన్నది. అందుకే ఎవరైతే వాక్యముతోటి నింపబడతారో వాళ్ళలో ఏం ప్రవహిస్తుంది అంటే జల నదులు ప్రవహిస్తాయి. జీవజల నదులు. ఆ జీవజల నదులు ఎలా ప్రవహిస్తాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యములు, ఆ సారాంశములో దాక్కొని ఉంటాడు కాబట్టి, ఆ సారాంశమే యేసు కాబట్టి. వీళ్ళారా నేటి ధ్యానము కొరకు మనం ఈరోజు చదువుతున్నటువంటి మూల వాక్యములో యేసు ఈ భూమి మీదకి పంపించినప్పుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారిని భూమి మీదకి పంపించినప్పుడు ఆయన పాపిగా ఉన్నాడా, ఆయన పాపముగా చేయబడ్డాడంటే అలా చెప్పబడట్లేదు లేఖనం. చూడండి, లూకా సువార్తకు వచ్చినట్లయితే లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ లేఖనాన్ని ఎత్తుకొని చాలా మంది సదరు బోధకులు, సదరు విశ్వాసులు నమ్ముతున్నటువంటి విషయం ఏమిటంటే ఆర్టీఎఫ్ అనే ముఖ్యంగా ఈ యొక్క సంస్థ నమ్ముతున్నటువంటి EU బై ప్రొడక్ట్ అయినటువంటి ఆర్టీఎఫ్ వాళ్ళు నమ్ముతున్నటువంటి విషయం ఏమిటంటే లూకా సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని ఇక్కడ లేఖనము సెలవిస్తా ఉంది. మరియమ్మతో మాట్లాడుతూ ఉన్నది దేవదూత. గబ్రియేల్ అనే దేవదూత వచ్చాడు, వచ్చి మరియమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు శిశువుని గంటవు, ఒక కుమారుని గంటవు అని అన్నప్పుడు ఎలా కంటదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంటది గనక అప్పుడు ఏమైతుందంటే పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడై ఉండెను అని చెప్పబడతా ఉంది. ఎందుకు ఈ మాటలు రాయించాడు అంటే ఇక్కడ ప్రియులారా, తల్లి గర్భములో పిండము ప్రారంభమయ్యేటప్పుడు సాధారణంగా ఈ ప్రపంచములో మనం చూసినట్లయితే ఒక స్త్రీ యొక్క అండము, పురుషుని యొక్క వృషకణం రెండు కలిసినప్పుడు, ఫలదీకరణం చెందినప్పుడు, తల్లి యొక్క గర్భంలోనికి ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు అక్కడ ఆ జైగోట్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అయి తల్లి నుంచి వచ్చేటువంటి పోషకాలు బిడ్డకు అందుతాయి. చాలా మంది అనుకుంటున్నారు ఈ విషయంలో తల్లి నుంచి రక్తము బిడ్డలోనికి వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. అయితే పిల్లరా, యేసు ప్రభువు వారి యొక్క జన్మ విషయంలో కూడా ఇలాంటి ఒక అబద్ధ ప్రచారము నెలకొని ఉంది ఈ భూమి మీద. అయితే నిజానికి యేసు ప్రభువు వారు ఎందుకు పరిశుద్ధుడు అయ్యాడు అంటే సదరు బోధకులు చెబుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కమ్ముకున్నాడు కాబట్టే ఆమె పరిశుద్ధత కలిగింది, పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీగా మారింది. ఈ పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీగా మారినటువంటి ఆమె అండాన్ని దేవుడు ఉపయోగించుకొని ఒక పిండముగా మార్చాడు అని. నాకు తెలియక అడుగుతానండి, ఓన్లీ ఒక స్త్రీ యొక్క అండాన్ని దేవుడు తీసుకొని ఆ అండముతోటే ఒక జీవిని పుట్టించాడు అని మీరు నమ్ముతున్నారు కదా, మరి ఆ అండానికి ఒక పురుష కణం అనేది జోడి కాకపోతే ఒక పిండమే తయారు కాదు. ఈ లాజిక్ ఎట్లా మిస్ అయిపోయారు అంటే దేవుని యొక్క పుట్టుకలో దేవుని యొక్క పరిశుద్ధమైన జన్మాన్ని బట్టి ఈ యొక్క ఆర్టీఎఫ్ అనేటువంటి సంస్థ చేస్తున్నటువంటి దుర్బోధ ఏమిటంటే మరియమ్మ అండాన్ని తీసుకున్నారు, దేవుడు ఉపయోగించుకున్నాడు అని అంటున్నారు. ఓకే, మనం కాసేపు అలాగే నమ్ముదాం. ఆ అండాన్ని తీసుకుంటే మరి ఆ అండానికి శుక్రకణం ఎవరిదే యాడ్ చేశాడు దేవుడు? ఒకవేళ ఆ శుక్రకణమే లేకుండా అండాన్నే ఆ పిండముగా మార్చాడు అనుకుంటే మరి మరియమ్మ అండమే ఎందుకు? దేవుడే కలుగును గాక అంటే ఒక జైగోట్ పుట్టదా? కలుగును గాక అన్నప్పుడు ఈ సర్వ సృష్టి పుట్టింది కదా.
మరి కలుగును గాక అన్నప్పుడు మరియమ్మ గర్భములు ఒక పురుషకరము స్త్రీకరం కలిసినటువంటి అప్పటికప్పుడే దేవుని వాక్కు చేత కలుగును గాక అంటే ఎవరి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు లేకుండానే ఒక అండం ఒక పిండము కలగదా? అలా కలిగిందే ఆ జైగోడు. అయితే పిల్లారా, యేసు ప్రభుల వారి యొక్క జన్మలో ఏ విధమైనటువంటి పాపము లేదు అని లేఖనము గట్టిగా ఒక్కానిస్తుంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. మొదటిగా ఆయనలో ఒకవేళ మరియమ్మ యొక్క అండం యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన పాపం చేసేటువంటి వాడే. కానీ ఆయనలో ఏ పాపము లేదు అని చెప్పబడుతూ ఉంది. అలాగే మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని నీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అని చెప్పబడుతూ ఉంది. ఆయన యందు పాపం ఏమీ లేదు, ఆయన లోపల ఎలాంటి పాపము లేదు, కానీ ఆయన మీద పాపము మోపబడి ఉన్నది. ఆయన లోపల, ఆయన రక్తములో కానీ, ఆయన అవయవాలలో కానీ, ఆయన ఆత్మలో కానీ, ఆయన ప్రాణములో కానీ ఏ పాపము లేదు. ఏ శరీరములో, ఆయన శరీరంలో లేదు పాపం, ఆయన ఆత్మలో లేదు, ఆయన ప్రాణములో లేదు, ఆయన మనస్సులో కూడా, ఆలోచనలో కూడా పాపము లేదు. అంత పరిశుద్ధుడు ఆయన. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనుషుల వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేది. అయితే ఆయనకి ఎన్నో శోధనలు వచ్చినాయి. శోధనలు వచ్చినంత మాత్రాన అతను పాపి అయిపోడు. ఆ శోధనల్ని జయించలేక ఆ శోధనలోనికి మునిగిపోయి ఆ శోధనను చేయడానికి శరీరము, ఆత్మ, ప్రాణము 3 కలిసి ప్రయత్నం చేయడమే పాపం. శరీరము, ఆత్మ చేయకపోయినా, ప్రాణము చేయకపోయినా, శరీరము ఇన్వాల్వ్ అయ్యి ఆ పాపాన్ని చేయడము, ఆ యొక్క శోధనను జయించలేక ఆ శోధనలో పడిపోయి ఆ శోధనను చేయడానికి ఆ క్రియారూపకం దాల్చడం కూడా పాపమే. కానీ దేవుడు ఇక్కడ యేసు ప్రభుల వారి గురించి అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాస్తూ చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మనలాగానే సమస్త విధములైన శోధనల చేత ఆయన శోధింపబడ్డాడు గాని పాపము లేనివాడుగా ఉన్నాడు అని లేఖనం సెలవిస్తా ఉంది. అలాగే యేసు ప్రభుల వారే ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, సవాలు విసురుతున్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో ఆ మాట సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 46, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవరు స్థాపించగలరు? నీవు స్థాపించలేవు, నేను స్థాపించలేను. యేసు ప్రభుల యొక్క జన్మలో పాపము లేదు, యేసు ప్రభుల యొక్క శరీరంలో పాపము లేదు, యేసు యొక్క రక్తములో పాపము లేదు. కాబట్టి ఆయన రక్తము పరిశుద్ధమైనది కాబట్టి మేము అందరం విశ్వసిస్తున్నామని ఆర్టీఎఫ్ వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు పాపం గురించి ఎందుకు మాట్లాడుతున్నామయ్యా? మరియమ్మ ఒక అండము కాంట్రిబ్యూట్ చేశాడని మేము అంటున్నాం, కానీ ఆయన పరిశుద్ధుడు కాదని మేము అనట్లేదు అని అంటున్నారు. ఇక్కడ లేఖనానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదేమిటో నేను ముందు వివరిస్తాను. యేసు ప్రభుల వారిలో పాపం ఉంది అని ఆర్టీఎఫ్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారి యొక్క జన్మము అపరిశుద్ధమని ఆర్టీఎఫ్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. వాళ్ళు నమ్ముతున్నటువంటి యేసు పట్ల వాళ్ళు కలిగినటువంటి నమ్మకం ఏంటంటే యేసు అపరిశుద్ధుడు అని వీళ్ళు ఇండైరెక్ట్ గా నమ్ముతున్నారు. యేసు రక్షకుడు కాదు అని ఇండైరెక్ట్ గా నమ్ముతున్నారు. అది ఏంటో నేను నిరూపించదలుచుకున్నాను ఈరోజు. అయితే ప్రియులారా,
మెట్టుకు ఇక్కడ యేసుప్రభుల వారు రక్షకుడే అని చెబుతూ ఉన్నాయి, దయ్యాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయం 24వ వచనం. వాడు అంటే ఒక అపవిత్రమైనటువంటి ఆత్మను కలిగినటువంటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడిలో ఉన్నటువంటి ఆ అపవిత్రమైన ఆత్మ మాట్లాడిస్తుంది వానితోటి. 24వ వచనం, నజరేయుడగు యేసు మాతో నీకేమి, నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేయగా. దేవునికే పరిశుద్ధుడంట. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అని చెప్పడానికి గల కారణం ఈయన పరిశుద్ధుడంట. ఈయన పరిశుద్ధుడై ఉన్నందుకు అంటే త్రియేక దేవుడు పరిశుద్ధుడు. ఈయన పుట్టక ముందే కాదు పరిశుద్ధుడు, పుట్టుకలో పరిశుద్ధత ఉంది, పుట్టిన తర్వాత కూడా పరిశుద్ధత ఉంది. ఈయన పరిశుద్ధుడు. నువ్వు దేవుని పరిశుద్ధుడు. దేవునికి ఒక పరిశుద్ధత అనేది ఉంటే అది నరావతారమై నిలబడితే అది యేసై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అలా ఆ విధంగా చెబుతూ ఉన్నాడు. అలాగే పేతురు కూడా ఈ మాటను దేవుని చేతనే ప్రేరేపించబడిన వాడే చెప్పాడన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. మొదట వీళ్ళు విశ్వసించారు. ఏమని విశ్వసించారు? దేవుడు పరిశుద్ధుడు, ఈయన దేవుని పరిశుద్ధుడు అని విశ్వసించారంట, ఎరిగారంట. ఎరిగి విశ్వసించారు, విశ్వసించి ఎరిగారు. అయితే ప్రియులారా, ఈడ పేతురు చెబుతూ ఉన్నాడు యేసుప్రభుల వారు పరిశుద్ధుడు అని. అలాగే అపవిత్రమైన దయ్యములు చెబుతున్నాయి ఈయన పవిత్రుడని. అయితే ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసుప్రభుల వారు అపవిత్రుడు అని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. వాళ్ళకి తెలుసో తెలియదు కానీ వాళ్ళు ఆ మాట అనేస్తున్నారు. ఎలా అంటున్నారో ఇప్పుడు నేను నిరూపించదలుచుకున్నాను. విన్నారా? యేసుప్రభుల యొక్క పుట్టుకలో మరియమ్మ అండము కాంట్రిబ్యూషన్ లేదు. ఎందుకు లేదంటే దేవుడు కలుగును గాక అనగానే ఒక జైగోట్ అనేది ఫామ్ అయింది. ఆటోమేటికల్ గానే ఆయన నోట్లోనే ఏమైందంటే ఆ కణం అనేది పుట్టింది. ఆ రెండు కణాల యొక్క కలయిక అయినటువంటి జైగోటు పుట్టింది. ఆ పుట్టినటువంటి జైగోట్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే మరియమ్మ గర్భంలో ఇంప్లాంట్ చేశాడు. మరియమ్మ గర్భంలో ఇంప్లాంట్ చేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మరియమ్మను యేసుప్రభుల వారు పుట్టిందాకా ఆమెను వదలలేదు. యేసుప్రభుల వారు పుట్టినాక కూడా వదలలేదు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పిండాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? చాలా మందికి గర్భస్రావం అయిపోతుంది. చాలా మందికి ఈనాడు పిల్లలు కన్ఫామ్ కాగానే, పిల్లలు పుట్టబోతున్నారు అని కన్ఫామ్ కాగానే 1 నెల 2 నెలలకే అబార్షన్ అయిపోతుంది. చాలా మందికి స్త్రీల యొక్క ఆహారపు అలవాట్ల వల్ల లోపల పిండం ఏమైతుందంటే కరిగిపోతుంది. ఇలాంటి జరగకుండా ఆ జన్మించబోయేటువంటి ఆ పరిశుద్ధుడు, ఆ నజరేయుడు జన్మించాలి. జన్మించేంత వరకు ఆ యొక్క పిండము కానీ, ఆ పిండము ఉన్నటువంటి ఆ ప్రదేశము కానీ ఎలాంటి మలినము కాకుండా, ఏ విధమైనటువంటి ఆటంకము కలగకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే దుష్టుడు యేసుప్రభుల వారిని చంపాలని, ఎప్పటి నుంచి ఆయన పుట్టుకలో నుంచే చంపాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హేరోదును ప్రేరేపించి చిన్నపిల్లలందరినీ చంపించేశాడు. అలాగే ఆమె కడుపులో ఉన్నటువంటి మరియమ్మ గర్భములో ఉన్నటువంటి పిండాన్ని కూడా చంపాలని చూశాడు. అది చేత కాలేదు కాబట్టే ఆయన పుట్టిన తర్వాత పుట్టిన పిల్లలు ఆ వయసు గలవారు, ఈడు గలవారిని అందరినీ హేరోదు చంపించాడు. కానీ యేసుప్రభుల వారిని అయితే ముట్టుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కాపాడాడు. అటు దూతలు వచ్చి వారికి పరిచర్య చేశారు. ప్రియులారా, ఈ విధంగా యేసుప్రభుల వారిని కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దూతలు దిగి వచ్చాయి. ఆ దూతలు, ఆ గబ్రియేలు దూత అప్పుడప్పుడు వారికి సమాచారం అందిస్తూ ఉన్నాయి. అయితే మరి ఈమె గర్భములో ఉన్నటువంటి ఈ పిండం, సరే మీరు అనుకున్నట్లే
దేవుడే కలుగునుగాక అంటే కలిగింది పిండం అని అనుకున్నాం. మరి ఆమె రక్తము బిడ్డకు ఆహారాన్ని అందించింది కదా, ఆ రక్తం ఈ బిడ్డలోకి వస్తుంది కదా అని అనుకుంటున్నారు చాలా వరకు. కానీ వీళ్ళరా ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఒక సైన్స్ స్టూడెంట్గా, ఒక సైన్స్ తెలిసినటువంటి వ్యక్తిగా మీకు ఈ విషయాన్ని విశదీకరించాలని నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను. మీకు ఇప్పుడు ఒక స్క్రీన్ మీద ఒక మ్యాటర్ అనేది మీకు ఎక్స్పోజ్ అవుతుంది, అది చూడండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మీకు టెక్స్ట్ వైజ్ గా మీకు కనపడతాయి. వీక్షకులు ప్రతి ఒక్కరు వీక్షించాలి. అసలు మానవుని యొక్క పుట్టుకలో పిండానికి, అది సాధారణ మానవునికైనా సరే, యేసు ప్రభుల వారి యొక్క జన్మానికైనా సరే, ఒక పిండం తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి యొక్క రక్తము ఈ పిండం యొక్క రక్తము కలవదు. కలవకుండా ఉండడానికి ఏముంటుందంటే ఒక ప్లాసెంటా అనే ఒక బ్యారియర్, ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఎప్పుడైతే పిండము అభివృద్ధి చెందుతుందో బై ప్రోడక్ట్ గా ఈ ప్లాసెంటా అనేది ఫామ్ అవుతుంది. అప్పటి వరకు లేనటువంటి ఆ యొక్క భాగం, ఆ యొక్క అవయవము అప్పటికప్పుడే ఫామ్ అవుతుంది, అప్పటికప్పుడే తయారవుతుంది తల్లి యొక్క గర్భములో. ఈ యొక్క ప్లాసెంటా ఏం చేస్తుంది అంటే తల్లి నుంచి వచ్చేటువంటి రక్తం ఏదైతే ఉందో బిడ్డలోనికి కలవకుండా ఈ తల్లి రక్తంలో ఉన్నటువంటి పోషకాలన్నీ ఈ యొక్క బిడ్డ యొక్క శరీరములోనికి, తన రక్తములోనికి కలవడానికి మధ్యలో ఒక చిన్న లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లేయర్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి పోషకాలను తీసుకొని, అంటే తల్లి రక్తంలో ఉన్నటువంటి పోషకాలను రిసీవ్ చేసుకొని పిండం యొక్క రక్తంలోనికి విడుదల చేస్తుంది. ఇది దీని యొక్క పని. మీకు స్క్రీన్ మీద నేను ఇది చూపిస్తూ ఉన్నాను, గమనించాలని. ఇక్కడ నేను రౌండ్ అప్ చేశాను, ఒక పింక్ కలర్ దాంతో రౌండ్ అప్ చేశాను, అది మీరు గమనించండి. మదర్స్ బ్లడ్, ప్లాసెంటా, ఫీటల్ బ్లడ్. త్రూ ద ప్లాసెంటా ఆక్సిజన్ మూవ్ ఫ్రమ్ మెటర్నల్ బ్లడ్ టు ఫీటల్ బ్లడ్. అంటే ఆక్సిజన్ అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే, మా ప్రతి ఒక్క మనిషి బ్రతకాలంటే ఏం కావాలంటే జీవవాయువు, ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ తల్లి తీసుకున్న తర్వాత ఆ తల్లి యొక్క రక్తంలోకి ఈ ఆక్సిజన్ వచ్చేస్తుంది. ఈ ఆక్సిజన్ అనేది ఏమైతుంది అంటే తల్లి యొక్క రక్తం నుంచి బేబీ యొక్క రక్తంలోనికి ఆక్సిజన్ అనేది సరఫరా చేయబడుతుంది. దేని త్రూ అంటే ప్లాసెంటా త్రూ, ద్వారా అంటున్నాడు. తర్వాత గ్లూకోజ్ అండ్ న్యూట్రియంట్స్ మూవ్ టు ఫీటస్. ఈ గ్లూకోజ్ కానీ అంటే తల్లి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కానీ న్యూట్రియంట్స్, పోషకాలు ఏవైతే ఉన్నాయో ప్లాసెంటా నుంచి ఫీటస్ అంటే పిండం యొక్క రక్తంలోనికి కలిసిపోతాయి. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కూడా, కార్బన్ డైఆక్సైడ్ పిల్లలో ఉన్నటువంటి, బేబీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, బేబీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటుంది. ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది కూడా తల్లి యొక్క రక్తంలోనికి వస్తుంది. బేబీ అంటే బిడ్డ యొక్క, ఆ యొక్క శిశువు యొక్క లో రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆ ప్లాసెంటా త్రూ తల్లి యొక్క రక్తంలోనికి ట్రాన్స్ఫర్ కాబడుతుంది. అదే చెప్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్ మూవ్ ఫ్రమ్ ఫీటస్ టు మెటర్నల్ బ్లడ్. నెక్స్ట్, ఇది చాలా కీలకమైనటువంటి విషయం అండి. ద టూ బ్లడ్ సప్లైస్ ఆర్ సపరేటెడ్ బై ఏ ప్లాసెంటా బ్యారియర్. టూ బ్లడ్ సప్లైస్ అంటారు. అంటే రెండు రకాలైనటువంటి బ్లడ్ సప్లైలు అనేటివి సపరేట్ చేయబడుతున్నాయి. దేని ద్వారా అంటే ప్లాసెంటా ద్వారా. అంటే బేబీలో ఉన్నటువంటి రక్త ప్రసరణ, తల్లిలో ఉన్నటువంటి రక్త ప్రసరణకు మధ్యలో ఒక వారధి లాగా ఇది ఏం చేస్తుంది అంటే పనిచేస్తూ ఉన్నదని చెబుతుంది. ఇంకొకటి కూడా తెలుగు ప్రేక్షకులకు అర్థం కావడం కొరకు తెలుగులో కూడా దీన్ని నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఐదో పాయింట్ అక్కడ నేను రౌండ్ అప్ చేశాను. ఆ ఐదో పాయింట్ కానీ మనం గమనించినట్లయితే, తల్లి మరియు శిశువు రక్తము సాధారణంగా నేరుగా కలవకుండా ప్లాసెంటల్ బ్యారియర్ సహాయపడుతుంది. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి,
తల్లి యొక్క రక్తము తల్లి యొక్క రక్తము శిశువులోనికి కలవదు. కలిస్తే ఏమవుతుందంటే శిశువు చనిపోతాడు. అలా కలవకుండా ఉండాలి కాబట్టి, అలా కలవకుండా ఉంటేనే ఏం జరుగుతుంది అంటే, అలా ఉంటేనే ఆ యొక్క బేబీ బ్రతుకుతుంది. ఒకవేళ కలిసింది అనుకోండి, ఈ బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది చేంజ్ ఉండడం వల్ల, తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ చేంజ్ ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే కలిసిపోయి చనిపోతాడు. అందుకే దేవుడు అనంత జ్ఞాని కాబట్టి మనిషి యొక్క నిర్మాణం చేసినప్పుడే ఈ యొక్క సిస్టాన్ని పెట్టాడు. ప్లాసెంటా అనేది యేసు ప్రభువు వారు పుట్టినప్పుడే వచ్చిన ప్లాసెంటా కాదు. అవ్వలో బేబీ పుట్టినప్పుడు కూడా ఈ ప్లాసెంటా ఉంది. అందుకే మానవుని యొక్క నిర్మాణం ఈ విధంగా చేశాడు. ఎందుకంటే రేపు నేను రాబోయే కాలములో నేను ఈ భూమి మీద నరావతారం ఎత్తబోతున్నా. నా జన్మకు ఏది కలుషితము కాకుండా, ఏది ఎక్కడ మానవుని యొక్క రక్తము నా శరీరంలో కలవకుండా ఉండాలని దేవుడు ఒక నిర్ణయం చేసి ఈ ప్లాసెంటా అనే అవయవాన్ని సృష్టించాడు. అనంత జ్ఞాని ఆయన పాదాల చెంత కూర్చొని, దేవా ఏదైనా తెలియకపోతే నాకు తెలియజేయని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నేర్పిస్తాడు. ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు బైబుల్ దగ్గర వీళ్ళు విద్యార్థులు కాలేదు, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి సకలమైనటువంటి జ్ఞానానికి వీళ్ళు విద్యార్థులు అయ్యారు. లూసిఫర్ గాని దగ్గర కూడా జ్ఞానం ఉంది, కానీ చెడిపోయింది ఆ జ్ఞానం, చెడగొట్టుకున్నాడు. అంతముందుకు ఆ జ్ఞానము పవిత్రమైనది, యథార్థమైనది, దేవుని కోసం ఉపయోగపడింది. ఎప్పుడైతే వాడు చీకటిని, దురాశని, అబద్ధాన్ని ఎప్పుడైతే వానిలో వచ్చాయో అప్పుడు వాని యొక్క జ్ఞానము చెడిపోయింది. అలాగా ఈ ఆర్టీఎఫ్ వాళ్ళ యొక్క జ్ఞానం కూడా చెడిపోయింది. ఫస్ట్ దేవుని దగ్గరకు రావాలి. ఆర్టీఎఫ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేసేటువంటి బోధలన్నీ యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు కాదు అనే బోధలు చేస్తూ ఉన్నారు. బైబులే రాంగ్ అని నిరూపిస్తున్నారు మీకు తెలియకుండానే. ఇంకొక వీడియో కూడా మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, చూడండి. Have you ever wondered how the placenta knows which substances should reach your baby and which substances should stay on the mother's side? The mother's and baby's blood usually remain in separate circulations. Instead, specialized placental cells form the exchange interface between them. Its cells contain specialized transproteins and receptors that regulate movement, oxygen, glucose, amino acids, water, and selected... చూశారు కదా ఈ వీడియోలో తల్లి యొక్క రక్తము అక్కడ ఆగిపోయింది. మధ్యలో ఒక చిన్న లేయర్ ఉంది. ఆ లేయర్ నుంచి ఆ పోషకాలు అనేటివి పిండం యొక్క రక్తంలోనికి సరఫరా అవుతుంది. ఈ విధంగా తల్లి యొక్క రక్తము, బిడ్డ యొక్క రక్తము కలవడం లేదు. ఇది దేవుడు పెట్టినటువంటి సృష్టి. ఇది ఇప్పుడు పెట్టాడా? యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు పెట్టాడా? కాదు. అవ్వలో కయ్యూను కన్నప్పటి నుంచే ఉంది ఈ పద్ధతి. అందుకే యేసు ప్రభువు వారి యొక్క జన్మ పరిశుద్ధమైనది. ఇంకొక విషయం చెప్పాలి, అసలు యేసు ప్రభువు వారిలో మరియమ్మ యొక్క అండమే ఉంటే, మరియమ్మ యొక్క అండము పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను కమ్ముకున్నాడు కాబట్టి ఆమె పరిశుద్ధత అయిపోయింది, పరిశుద్ధురాలు అయిపోయింది. ఆమెలో ఉన్నటువంటి కణకణము పరిశుద్ధత అయిపోయింది. అందుకే అండాన్ని వాడుకున్నారని వీళ్ళు మొండి వాదన చేస్తున్నారు. ఈ మొండి తోక సుధాకర్ గారు చేస్తూ ఉన్నారు. ఆయనకు పేరులోనే ఉంది, అందుకేనేమో ఆయన బిహేవియర్ కూడా అలాగే ఉంది. సారీ, క్షమించాలి. ఎందుకు అంటున్నానంటే మీ వాదన యేసు ప్రభువు వారిని అపరిశుద్ధుడుగా చూపిస్తున్నారు కాబట్టి ఈ మాట అనాల్సి వస్తుంది. మీరు మొండి వాదన చేస్తున్నారు. ఎందుకు మొండి వాదన చేస్తున్నారు? మీకు జ్ఞానము లేకనా? ఆ జ్ఞానాన్ని మీరు పరిశుద్ధ బైబిల్లో ఉన్నటువంటి దేవునికి మీరు ఆయన నిలబెట్టాలి, ఆయనని నేను హెచ్చించాలని చూసుకోవట్లే. మీకున్నటువంటి లోక జ్ఞానాన్ని మీకు మీ యొక్క ప్రదర్శించడం కోసం వాడుకున్నారు కాబట్టి మీరు చెడిపోయింది. మీ వాదన విరిగిపోయింది. మీ వాదన దేవుని అపరిశుద్ధునిగా చూపిస్తుంది మీ వాదన. కాబట్టి ఇది గమనించాలి. యేసు ప్రభువు వారి యొక్క పుట్టుకలో మరియమ్మ కాంట్రిబ్యూషన్ లేదు. ఒకవేళ మరియమ్మ కాంట్రిబ్యూషన్ ఉంటే, ఆమె యొక్క అండమే దేవుడు ఉపయోగించుకొని ఉంటే, ఆ అండములో ఉన్నటువంటి డిఎన్ఏ పాపనీయము కలిగినటువంటి డిఎన్ఏ, అది కూడా పరిశుద్ధపరచబడింది అంటాడేమో. ఓకే,
అది కూడా పరిశుద్ధపరచబడింది అనుకుందాం. మరి ఇప్పుడు బాప్తిసం పొందినటువంటి ఒక దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ బాప్తిసం పొందినటువంటి వారు కూడా పరిశుద్ధపరచబడ్డారు కదా, రక్షింపబడ్డారు కదా, అభిషేకం పొందుకున్నారు అనుకుందాం. వాళ్ళకు పుట్టే బిడ్డ పరిశుద్ధుడేనా? దీనికి సమాధానం చెప్పాలి. మరి వాడెందుకు మళ్ళీ బాప్తిసం తీసుకోవాల్సి వస్తుంది? వాడెందుకు అంటే యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకున్నారు కదా అని మళ్ళీ వీళ్ళు ఒక మొండి వాదన ఇస్తారు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించాలి. యేసుప్రభువు వారు ఎందుకు బాప్తిసం తీసుకున్నా? ఆయన పాపం ఉన్నాయన కాదు, మాదిరి చూపించడానికి ఆయన ఆ విధముగా చేశాడని ఆయన నోటి ద్వారా చెప్పాడు. ఇప్పటికైతే ఇట్లా కానీ లోకంలో ఉన్నటువంటి సకల జనులు ఇది నేర్చుకోవాలి అని ఆయన బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఆయన పాపాలు కడిగివేయబడాలని బాప్తిసం తీసుకోలేదు. ఆయనకు పాప క్షమాపణ కావాలని బాప్తిసం తీసుకోలేదు. కొంచెం వాడాలండి, ఇంగితాన్ని వాడాలి, జ్ఞానాన్ని వాడాలి. ఆ ఇంగితాన్ని వాడాలని తెలవడం కూడా దేవుని దగ్గర శిశువునిగా ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ ఇంగితం కూడా పనిచేస్తుంది. మీకు ఆ ఇంగితం కూడా పనిచేయట్లేదు ఆర్టీఎఫ్ టీం వాళ్ళకి. వీళ్ళారా ఇక్కడ యేసుప్రభువు వారి యొక్క జన్మలో ఆయన శరీర అవయవాల్లో మరియమ్మ కాంట్రిబ్యూషన్ లేదు. ఈ మరియమ్మ కాంట్రిబ్యూషన్, ఆమె అండం యొక్క కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పే వాళ్ళు లూసిఫర్ కి సంబంధించినటువంటి వారు. పడిపోయిన లూసిఫర్ యొక్క సంబంధులు వీళ్ళు, అపవాది యొక్క కుమారులు కుమార్తెలు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ బోధ దయచేసి వాళ్ళని మీరు అంగీకరించొద్దు. వారి కనపడితే వాళ్ళని నిలదీయాలి. యేసుప్రభువు వారి యొక్క జన్మనే కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ ఆర్టీఎఫ్ వాళ్ళని తరిమి కొట్టాలి. ఇది నేను చేస్తున్నటువంటి దేవావేశంతో పలుకుతున్నటువంటి మాటలు. యేసుప్రభువు వారిని దేవుడు అనకుండా నీచంగా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు యేసుప్రభువు యొక్క జన్మని అవమానిస్తున్నారు. అలా అవమానించినటువంటి వారు మీరు బాప్తిసం ఎలా పొందుతున్నారని నేను అడుగుతున్నా. ఆ పొందినటువంటి బాప్తిస్మం రక్షణకు సంబంధించిందని మీరు ఎట్లా విశ్వసిస్తున్నారు? మీరు పొందిన బాప్తిస్మము రాంగ్. మీరు మళ్ళీ మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర పాదాలు పట్టుకొని వేడుకోవాలి. అయ్యా నీ జన్మం విషయంలో మేము ఈ విధంగా మాట్లాడము, మమ్మల్ని క్షమించండి, మాకు ఇంతవరకు ఉన్న రక్షణ కాదు అని మారు మనసు పొంది రక్షణ పొందాలి. మీరు పొందిన రక్షణ సరిలేదు. ఒక బాప్తిసం ఇచ్చిన వాళ్ళు కూడా ఈ ఈయూ మినిస్ట్రీ వాళ్ళలో అసలు మీ ఈయూ మినిస్ట్రీ వాళ్ళు 5 అంచెల గల దేవుని యొక్క పరిచార ధర్మం ఉందనే వీళ్ళు నమ్మట్లేదు. అపోస్తులు వద్దు, వీళ్ళకి ప్రవక్తలు వద్దు, పరిచారకులు వద్దు, పరిశోధకులు వద్దు, కాపర్లు వద్దు, సువార్తికులు వద్దు. మరి ఎవరు కావాలి? అందరం బ్రదర్స్ అని చెప్పుకొని తిరిగేటట్టు బై ప్రోడక్ట్ వీళ్ళు ఆర్టీఎఫ్ వాళ్ళు. అయితే ఒకడు విశ్వసించిన తర్వాత వానికి వాడే వీడు పోయి వేరే వానికి బాప్తిసం ఇస్తారు. ఇది వీళ్ళ బోధ. కాబట్టి వీక్షకులారా మీరు గమనించండి. కాపర్ అనే వాడిని పెట్టాడు దేవుడు, ప్రవక్తను పెట్టాడు, అపోస్తులను పెట్టాడు, ఉపదేశకుని పెట్టాడు, సువార్తికులను పెట్టాడు. ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘం ఆల్రెడీ క్షేమాభివృద్ధి పొందిందా? పొందితే ఇన్ని దుర్బోధలు ఎందుకుంటాయి? కృపావరాలు ప్రజ్వలిల్లకుండా ఎక్కడో ఒక కాడ ఒక కృపావరం మాత్రమే ఎందుకు పనిచేస్తూ ఉంది? సార్వత్రిక సంఘంలో అంతా అన్ని ఒకటేసారి పనిచేస్తే ఎలా ఉంటాయంటే ఆ ప్రభావాన్ని చూసి భూజనులే భయపడతారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. మీరు నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి, యేసుప్రభుల వారిలో పాపము లేదని ఎందుకు అంటున్నానంటే, పాపము ఉందని నమ్మిన వారు పాపం ఉందని ఎలా నమ్ముతున్నారు అంటే మరియమ్మ అండాన్ని కాంట్రిబ్యూషన్ ఉందని. అయితే యేసుప్రభుల వారి యొక్క జన్మలో మరియమ్మ కాంట్రిబ్యూషన్ కాదు కదా, ఆమె పోషకాలు అందించడానికి ఆమె గర్భము ఒక అద్దె ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆమె కనపడుతుంది అంతే తప్ప దేవునికి ఒక సహాయం చేసింది. నా రక్షకుడు
నాలో నుంచే వస్తాడు కాబట్టి నా రక్షకుని నేనేం చేస్తాను, నా గర్భాన్ని ఇస్తానని చెప్పి ఆమె గర్భాన్ని ఒక 9 నెలలు రెంట్కి ఇచ్చింది అంతే. అది కూడా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడే ఆ గర్భాన్ని కాపాడుకుంటూ వచ్చాడు, ఆ పిండాన్ని కాపాడుకుంటూ వచ్చాడు, శిష్యుడిగా ఉన్నప్పుడు కాపాడుకుంటూ వచ్చాడు. వీళ్ళారా, మరియమ్మలో పాప స్వభావమే ఉంది. ఇక్కడ దీన్ని నేను ఉటంకించడానికి గల కారణం ఏమిటంటే, యోబు గ్రంథంలోనికి ఒకసారి వచ్చినట్లయితే, యోబు గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 19వ వచనం, పాతాళము మొదటి నుంచి చదువుతాను. 19వ వచనం, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవున్నట్లు పాతాళము పాపము చేయువారిని పట్టుకొనును. పాపము చేయువారిని పట్టుకొనును అని ఇక్కడ లేఖనం సెలవిస్తా ఉంది. అయితే ఆర్టీఎఫ్ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఇస్తున్నా, పాపం చేయకుండా అప్పటికప్పుడే పుట్టినటువంటి బేబీ పాపం చేయలే కదా, మరి చనిపోయినటువంటి ఆ ఆత్మని ఈ పాతాళం ఎందుకు పట్టుకుంటుంది? దీనికి ఆన్సర్ చెప్పాలి. అంటే మానవ ప్రమేయముతో పుట్టిన ప్రతి ఒక్కరూ వాళ్ళు పాపము చేసినా చెయ్యకపోయినా వాళ్ళ డిఎన్ఏలోనే పాపం ఉంది. అందువలన ఏమైతున్నారంటే చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే పాతాళంలో పట్టబడుతున్నారు. పాతాళం అంటే ఇక్కడ మళ్ళా సందర్భాన్ని బట్టి పాతాళం యొక్క డెఫినేషన్ మారిపోతుంది. ఇది కూడా మీరు చాట్‌జీపీటీలో అడగండి. పాతాళము అంటే సోయల్ అని గ్రీకు హెబ్రీ భాషల్లో రాయబడ్డది. అక్కడక్కడ 2 రకాలుగా 3-4 రకాలుగా వాడబడ్డారు. ఒకసారి పాతాళము అంటే మృతుల లోకము అని, పాతాళము అంటే అగ్నిగంధకముల గుండము తర్వాత పరదేశు కలిగినటువంటి ప్రదేశం అని, పాతాళము అంటే కటిక చీకటి బిలము గల ప్రదేశము అని, పాతాళము అంటే అక్కడ మృతులు విశ్రాంతి తీసుకునే ప్రదేశము అని, అక్కడక్కడ కొన్ని చోట్ల పాతాళం యొక్క డెఫినేషన్ మారుతూ ఉంది. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాతాళం ఏం చేస్తుందంటే చనిపోయిన ప్రతి ఒక్కరిని పట్టుకుంటుందంట, వదలదు. మరి యేసు ప్రభువు వారిని వదలలేదు, పట్టుకోవడానికి ట్రై చేసింది, కానీ 3వ దినంలో తిరిగి లేచాడు. ఆ 3 దినాలు ఉండడానికి గల కారణం ఏమిటంటే అక్కడ సువార్త ప్రకటించాడు. జగత్తు పునాది వేయబడక ముందుకే యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక, భూమి మీద అవతరించక ముందు ఎవరైతే భూమి మీద ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఆదాము మొదలుకొని యేసు ప్రభువు వారు మరణించి ఆయన పాతంలోకి పోయేంత వరకు ఎంతమంది అయితే మరణించారో, దేవుని చిత్తంలో ఎవరైతే ఉన్నారో, భయభక్తులు కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాతాళంలో ఒక అబ్రహాము ఉన్న ప్రదేశంలో ఉన్నారు. అబ్రహాం ఉన్న ప్రదేశంలో ఉన్న దగ్గరికి ఈయన వెళ్ళాడు, ఆత్మరూపిగానే వెళ్ళాడు. ఆ ఆత్మల దగ్గరికి ఆత్మరూపిగానే వెళ్ళి సువార్త చెప్పాడు. ఆయన పోతూ ఒకరిని వెంట పెట్టుకొని పోయాడు. ఎవరినంటే దొంగని, శిలువ మీద ఉన్నటువంటి దొంగని వెంట పెట్టుకొని పోయి వాడే సాక్షి అని చెప్పి యేసు ప్రభువు వారు చెప్తే అక్కడున్న వారందరూ యేసు ప్రభువు వారు యేసే నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు అని నమ్మారు, విశ్వసించారు. విశ్వసించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పారదైసుని 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. చెరగా ఎత్తుకొని పోయాడని ఎఫెసీ పత్రికలో మనకు చెప్పబడతా ఉంది. ప్రియులారా, ఇంత ఉన్నది. ఇవాళ నేను బాప్తిసం పొంది నేను చనిపోయినా కూడా పాతాళం నన్ను పట్టుకుంటుంది. నా ఆత్మ అయితే పరదేశికి వెళ్ళింది, కానీ నా శరీరము మాత్రం ఏమైతుంది అంటే లేవలేదు, పైకి లేవదు. పరదేశికి వెళ్ళిన ఆత్మ కూడా ఇప్పుడు పాతాళంలో లేదు, పారడైజు ఎక్కడో 3వ ఆకాశంలో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? రక్షింపబడిన వారందరూ మళ్ళీ ఎందుకు తన శరీరాన్ని తీసుకోలేకపోతున్నారు అంటే, ఈ శరీరానికి కలిగినటువంటి ఈ మరణము ఏం చేస్తుందంటే బంధించేస్తుంది. యేసు ప్రభువు వారిని మరణము బంధించలేకపోయిందని చెప్పబడతా ఉంది లేఖనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణావేదనను తొలగించి ఆయనను లేపెను.
ఎందుకు అసాధ్యము అంటే ఈ మరణానికి కూడా ఒక ఏంటంటే గ్రిప్ కావాలి. ఏంటి ఆ గ్రిప్ అంటే ఈ యొక్క శరీరంలో నివసిస్తున్నటువంటి ఆత్మ గాని, ప్రాణము గాని, శరీరము గాని, ఆ శరీరంలో ఏముందంటే పాప నియమం ఉంది. ఈ మరణానికి ఒక గ్రిప్ దొరికింది. అందుకే ఈ శరీరంలో ఉన్నటువంటి పాప నియమాన్ని బట్టి ఆత్మ మళ్ళా దాంట్లో ప్రవేశించకుండా ఈ మరణం ఏమవుతుందంటే అడ్డుపడతా ఉంది. మరణించిన ప్రతి ఒక్క భక్తుడు గాని, అవిశ్వాసి గాని, మరణించిన వారందరూ భూమిలో భూస్థాపితమైపోయారు. వాళ్ళ శరీరాలు కుళ్ళిపోయాయి. ఆత్మలు ఒకవేళ ప్రవేశిద్దామని ప్రవేశించవు. ఎందుకంటే మరణం ఉన్నది అక్కడ. కానీ యేసు ప్రభుల వారి యొక్క శరీరములో పాప నియమము లేదు. అందుకే ఆయన మరణము ఆయన శరీరాన్ని గాని, ప్రాణాన్ని గాని, ఆత్మని గాని బంధించలేకపోయింది. పాతాళము కూడా పట్టుకోలేకపోయింది. మరణానికి కూడా గ్రిప్ దొరకలేదు. అది యేసులో ఉన్నటువంటి జన్మ రహస్యము. మర్మ పురుషుడు అంటే అది. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు ప్రభుల వారు మృత్యుంజయుడు. ఎందుకంటే ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఆయనలో ఎలాంటి పాపము లేదు కానీ ఆయన మీద పాపము మోయబడ్డది. అందుకే తండ్రి అయిన దేవుడు తన చేతిని వదిలేశాడు. తండ్రి, నా చెయ్యరా వదిలితివి అని అన్నాడు. కారణము భూప్రపంచంలో, భూమి మీదనే కాదు, పరలోకమందున్నవైనను భూలోకమందున్న సకలమైన వస్తువు ఆయన రక్తము చేత సంధి చేయబడాలని తండ్రి యొక్క అభిష్టము అంట. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన మీద మోపబడ్డది. ఎప్పుడైతే ఆయన రక్తము చిందించాడో ఆ రక్తము ఆ పాపాలన్నిటినీ కడిగేసింది. అందుకే ఆయనలో పాపము లేదు, తర్వాత ఆయన మీద కూడా పాపము లేదు. ఆయన మోసుకొని వచ్చాడు. ఆయన రక్తము ఏం చేసిందంటే ఈ పాపాలన్నిటినీ కడిగేసింది. మన పాపాలన్నింటినీ కడిగేసింది. కాబట్టి ప్రియులారా, గమనించాలి, యేసు ప్రభుల వారి యొక్క జన్మము పరిశుద్ధము. యేసు ప్రభుల వారి యొక్క పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఆయన శరీరములో మానవునికి సంబంధించిన ఏ అవయవాలు గాని, ఏ రక్తము గాని ఆయనకి అంటలేదు. అది కాంట్రిబ్యూట్ చేయబడలేదు, కాంట్రిబ్యూషన్ జరగలేదు. ఇది దేవుని వాక్కు, ఇది దేవుని యొక్క సాక్ష్యము, ఇది దేవుడు నిరూపిస్తున్నటువంటి సాక్ష్యము. సైన్స్ కూడా దీన్ని ఆమోదిస్తున్నటువంటి సాక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్కరు యేసునందు విశ్వాసం ఉంచి మీరు మీ ఇంటి వారు రక్షింపబడండి. దేవుడి వాక్యం మన వెనుకలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్.